అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బు వేసి హోరున వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడా వణికిపోతూ ఉన్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేమింత చిన్నగా ఉన్నాం, మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాం. మీకు 2 కాళ్ళు, చేతులు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళి చేశాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లా చెదరు చేశాయి. గూళ్లలోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని పశ్చాత్తాపడ్డాయి. అంటే కథ చూడండి, చాలా విచిత్రమైంది. అక్కడ కూర్చున్న పక్షులు ఆ కోతులను అనవసరంగా చూసి ఎగతాళి చేసి చివరికి ఏం చేసింది, పీకల మీదకి తెచ్చుకున్నాయి. అంటే వీటికి గతి లేకుండా చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఇవి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో మన సలహా ఇచ్చామని మన తిట్టిపోస్తారు అందరు కలిసి. చివరికి జరిగేది సలహా ఇచ్చారని కాదు, మన మీదకి వస్తుంది విషయం అంతా. కాబట్టి కొన్ని సందర్భాలలో అవసరమైతేనే మాట్లాడాలి. అవతలి వారు ఖచ్చితంగా మన అడిగినప్పుడే సమాధానం చెప్పాలి, సలహా చెప్పాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో అనవసరపు సలహాలు ఇచ్చి అనవసరంగా మన మీదకి లేనిపోని విషయాలు తెచ్చుకొని చివరికి బాధతో వెనుతిరగటం అన్నది సమంజసం కాదు. కాబట్టి ఏ విషయంలోనైనా అనవసరంగా మనం దూరి సమయాన్ని, మనసును పాడు చేసుకోవటం అన్నది నిజంగా అజ్ఞానమే.